హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్. విద్యా స్టాక్ లో ఈ రోజు ఒక సరికొత్త రెసిపీ చూపించబోతున్నామండి. అది ఏంటి అనేది మా పెద్దమ్మ చెప్తారు. పెద్దమ్మ రండి. సో మా పెద్దమ్మ అండి, లక్ష్మీ పెద్దమ్మ అనమాట. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి మా పెద్దమ్మది అనమాట. సో పెద్దమ్మ ఈ రోజు ఏం రెసిపీ చూపిస్తున్నారు? చింతపండు చట్నీ చూపిస్తున్నారంట అండి. సో అది ఎలా ఉంటది, ఎన్ని రోజులు ఉంటది పెద్దమ్మ? అది బయట అయితే 1 month 1 week. ఓకే. ఫ్రిడ్జ్ లో అయితే 1 month. సో చూసారు కదండి, బయట పెడితే 1 week ఉంటుందంట, ఫ్రిడ్జ్ లో పెడితే 1 month ఉంటదంట. సో అది ఎట్లా ఉంటది, ఏం రెసిపీ అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తామండి. సో పెద్దమ్మ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం చెప్పేస్తారా? చెప్పండి పెద్దమ్మ. ఒట్టి మిర్చి. ఓకే, ఒట్టి మిరపకాయలు అండి 100 గ్రాములు ఎండు మిరపకాయలు. ఓకే. నెక్స్ట్ బెల్లం 100 గ్రాములు. ఓకే. 3 వెల్లిపాయ గడ్డలు. ఓకే. కొత్తిమీర పుదీనా పెద్ద సైజు కట్టలు, అదొక కట్ట ఇదొక కట్ట. ఓకే. కరివేపాకు 1 కట్ట. 100 గ్రాములు చింతపండు. నువ్వులు 50 గ్రాములు. పల్లి 50 గ్రాములు. 25 గ్రాములు మినపప్పు. 10 గ్రాములు జీలకర్ర. ఓకే. ఇదేం పెద్దమ్మ నానబెట్టినారు? చింతపండు బెల్లం. చింతపండు బెల్లం ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి. 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు బెల్లము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకోవాలండి. సో పెద్దమ్మ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఏం చేయాలి పెద్దమ్మ? వేపుకోవాలి. ఓకే అండి. ఇవి మొత్తము జీలకర్ర, మినపప్పు, పల్లీలు, నువ్వులు, తెల్ల నువ్వులు అన్ని వేపుకోవాలండి. జీలకర్ర పచ్చిది వేయాలి. పచ్చి జీలకర్ర అంటండి. మినపప్పు ఇలా చూడండి దోరగా వేపాలంట కొంచెం పెనం పైన. ఓకే. తర్వాత ఈ పల్లీలు నువ్వులు కూడా వేపుకోవాలా? ఓకే. సో ఇది దోరగా వేపిన తర్వాత నెక్స్ట్ ఈ పల్లీలు, ఈ తెల్ల నువ్వులు వేపాలనుకుంటుంది. చాలా బాగా వంటలు చేస్తారండి మా పెద్దమ్మ. నిజంగా అంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ భలే చేస్తారు వంటలు. మా ఫ్యామిలీలో ఎవ్వరు చేయరు అంత బాగా పెద్దమ్మ చేసినట్టుగా. సపరేటా నువ్వులు? మాడిపోతాయి నువ్వులు ముందే వేస్తాం. ఓకే. సో నువ్వులు బుడ్డలు ఒకసారి వేపుకోవాలండి. సో చూసారు కదండి, పల్లీలు అలాగే తెల్ల నువ్వులు వేపేశారు. సో దాంతోపాటు ఇప్పుడు ఈ మిరపకాయలు, పొట్టి మిరపకాయలు కూడా కొంచెం వేపుకోవాలంటండి. ఓకే, దోరగా వేపేసేయండి. సో చూడండి మిరపకాయలు ఇలా వేపుకోవాలంట. సో దాన్ని వేపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఘాటు రాదు. సో పెద్దమ్మ ఆయిల్ వేసింది కాబట్టి అంతగా ఎక్కువ ఘాటు వస్తుంది అనమాట. అయిపోయిందా పెద్దమ్మ? అయిపోయింది. మినపప్పు, పల్లి, నువ్వులు, పొట్టి మిరపకాయలు మాత్రమే వేపాలి. ఓకే. అన్ని పచ్చివే. ఇప్పుడు మిక్సీకి పల్లీలు, మినపప్పు, కళ్ళుప్పు, పచ్చి జీలకర్ర. ఫస్ట్ ఇవన్నీ మెత్తగా చేయాలి. సో చూపించినట్టుగా ఫస్ట్ మెత్తగా చేయాలంటండి. సో చేసేస్తాము. ఇందాక చూపించినట్టు పెద్దమ్మాయి చూడండి ఇట్లా గ్రైండ్ చేసింది. సో ఈ గ్రైండ్ చేసిన దాంట్లో ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా గ్రైండ్ చేయాలండి మెత్తగా. ఫస్ట్ ఒక రౌండ్ తిప్పుకోండి, మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని మిరపకాయలు వేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకోండి. ఓకే. సో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ వేస్తూ ఉంటేనే బాగా వస్తుంది, మెరుగుతుంది మంచిగా. ఇంకొంచెం గ్రైండ్ చేయాలని దాంట్లోకి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇందాక చెప్పినట్టుగా కరివేపాకు. ఓకే. మా పెద్దమ్మనే చెప్తుంది చూడండి. పచ్చివే వెల్లిపాయలు పచ్చివే చాలా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలండి. ఇందాక చెప్పినట్టుగా హాఫ్ అన్ అవర్ నెలపెట్టిన చింతపండు బెల్లం.
సో వేసిందండి పెద్దమ్మ ఇప్పుడు. ఒక్కరే చెప్తే బాగా, నువ్వు చెప్తేనే బాగా. సో ఫైనల్గా చూడండి ఇలా మెదిగింది మొత్తము. సో ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. సో తిరువాత పెట్టాలంటండి, దీన్ని తిరువాత పెట్టి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. తిరువాతకి ఏమేమి వేయాలనేది ఇప్పుడు చూపిస్తామండి. ఫైనల్గా చట్నీ అయితే అయ్యిందండి ఇలా. సో ఇంకా దీంట్లోకి తాలింపు వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసినారండి, 100 గ్రాముల ఆయిల్, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. సో మొత్తం వేసేసి సో ఇప్పుడు కరివేపాకు వేసేద్దామండి. సో ఇంకా తాలింపు వేసేస్తుంది చూడండి. ఓకే అండి, ఫైనల్గా అయితే రెడీ అయిందండి చట్నీ. సో దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి చూడండి ఇలా అయ్యింది. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పను, మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో చెప్పిస్తానండి టేస్ట్ ఎలా ఉంది అనేది. సో వెళ్దాం రండి. మా పెద్దమ్మ వాళ్ళు చెప్తారండి టేస్ట్ ఎలా ఉంది అనేది. పెద్దమ్మ చూసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్. సో ఈ పచ్చడి చపాతీలో, రోటీలో, దేంట్లో, రైస్ లో, దేంట్లో అయినా తినొచ్చండి. సో పెద్దమ్మ వాళ్ళు రైస్ తో చూస్తున్నారు. మార్నింగ్ టిఫిన్ కి అయితే భలే ఉంటుంది చూడండి. సో పెద్దమ్మ వాళ్ళు చూస్తున్నారు టేస్ట్ ఎలా ఉందని. అది బరువు టేస్ట్ చేసి చెప్పండి పెద్దమ్మ. ఎలా ఉంది పెద్దమ్మ టేస్ట్? చూసారు కదండి తిన్న వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో పచ్చడి గురించి. సో మీ ఇంట్లో కూడా ఇది చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. సో పెద్దమ్మ ఎలా ఉంది లాగ్? చాలా బాగుందండి. ఓకే అండి, సో మళ్ళీ నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.